ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం వెళ్తే లైఫ్ లాంగ్ సెట్ అయిపోతాం మనం. జీవిత దినములలో దేవుని ఆలోచన ప్రకారం మనం నడవగలిగితే జీవితంలో ఎప్పటికీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ ప్లాన్ ఎవరిది, ఈ ఆలోచన ఎవరిది? ఇది దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన చొప్పున, దేవుని సంకల్పము చొప్పున నడుస్తా ఉన్నాము కనుక తరతరముల వరకు నిలిచాను అని ఉంది. ఎంతవరకట? మరి మన ఆలోచన అయితేనో అది ఎప్పుడు పడిపోద్దో తెలియదు, ఎప్పుడు కూలిపోద్దో తెలియదు, ఎప్పుడు విఫలమవుతుందో తెలియదు. మన బుద్ధికి పుట్టినట్లుగా, మన మైండ్ చెప్పినట్లుగా మనసు ఏదో చెప్తుందో అది చేసుకుంటా పోతే చివరకు వచ్చేసరికి అది ఎంతవరకు ఆశీర్వాదం నిలబడుతుందో తెలియదు. అందుకనే ప్రజల వారు ప్రార్థన చేశారు. దైవజనుడి దగ్గరకు వచ్చి అన్నారు, దైవజనుడా ఏమన్నారు వాళ్ళు? 2 అంశాలు మర్చిపోకండి. మేము నడవవలసిన మార్గము కొరకు మీరు ప్రార్థించండి. రెండవది, మేము చేయవలసిన కార్యముల కొరకు మీరు దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి తర్వాత మీరు మాకు చెప్పండి. దేవుడు మీతో ఏం మాట్లాడతాడో దైవజనుడా అది మేము చేస్తాం. కాబట్టి మీరు దేవునితో మాట్లాడండి, ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రార్థన చేసేటువంటి అలవాటు మనకు ఉండాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే నడవవలసిన మార్గము కొరకు, రెండవది చెయ్యవలసిన కార్యముల కొరకు. నేను ఏదైనా పని చేసేటప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ చిత్తం అయితే నడిపించు, నీ చిత్తం లేకపోతే ఆపేయి, ఏం బాధని. కొన్నిసార్లు అనుకున్నవి జరగకపోతే బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు బాధపడకూడదంటే అది దేవుని చిత్తము కాదు, దేవుని నడిపింపు కాదు, దేవుని ఉద్దేశం కాదు, దేవుని సంకల్పం కాదు, దేవుని ఆలోచన కాదు అది. కాబట్టి మనం ఆగిపోవటమే శ్రేష్టం, ఆగిపోవటమే శ్రేష్టం. జరగలేదని, ఆశించినది ప్రతిఫలం పొందలేదని చాలా సందర్భాల్లో మనం బెంగపడి, బాధపడి, చింతపడి, కృంగిపోతూ ఉంటాం. అందులో దేవుని చిత్తం ఎంత ఉంది, నీ ఆలోచన ఎంత ఉంది, ఈ రెండింటిని నువ్వు ఆలోచన చేయటం ప్రారంభించాలి. 11వ వచనం అదే అన్నాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలిచును. ఎంతకాలం? ఎవరి ఆలోచన అది? యెహోవా ఆలోచన సదాకాలము నిలబడుతుంది. రెండవది ఆయన సంకల్పము తరతరములు. ఆయన సంకల్పం తరతరాలు, తరాలు గడిచిపోతున్నా, యుగాలు గడిచిపోతున్నా దేవుని సంకల్పం నిలిచిపోద్ది. ఎందుకంటే ఈ సంకల్పం దేవుని నుండి వచ్చింది కనుక, దేవుని హృదయములోంచి పుట్టింది కనుక, దేవుని ఆలోచనలోంచి కలిగింది కనుక, ఇది దేవుని నడిపింపు కనుక, ఇది దేవుడు చెప్పిన మార్గము కనుక తరతరముల వరకు మనం ఆశీర్వాదకరంగా భూమిని స్వతంత్రించుకున్నంతగా హెచ్చించబడతాం. స్తోత్రం చెప్దాం అందరం. కాబట్టి మనము దేవుని మార్గములను అడగండి. సొంత ప్రణాళిక కంటే నా దగ్గర ప్రభువా 1,00,000 రూపాయలు ఉన్నాయి, రేపు పొద్దున్న నేను పలానా వ్యాపారం చేసేస్తున్నానని నువ్వు చెప్పకూడదు. చేసేస్తున్నానంటే చేసుకో అంటాడు ఆయన. బిలాము కూడా అలా అన్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్తున్నాను అన్నాడు. వద్దు అన్నాడు దేవుడు. మరలా రాజుగారు బాలాకు వచ్చి అన్నాడు, దైవజనుడా వాళ్ళని శపిస్తే నీకు డబ్బులు ఇస్తానన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తే మొదటిసారి దేవుడు వద్దు అన్నాడు. వాళ్ళు నా ప్రజలు రా, వాళ్ళని శపిస్తానంటే పెట్టి నీవు అని అన్నాడు. మరలా డబ్బాసి పట్టేసుకుని, డబ్బు పిచ్చి పట్టుకుని దైవజనుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు శపించేయమంటావా? అయిపోతే పో అన్నాడు. అంతే ఆయన. పోతే పోరా, ఎన్నిసార్లు చెప్తాడు దేవుడు? మాట మాటికి దేవుడు మాటలు మార్చటానికి మానవుడు కాదు కదా. బిలాము గాడిద చేత దండించబడ్డాడు. బిలాము గాడిద బుద్ధి చెప్పింది, ఆయన ప్రయాణం చేస్తున్న గాడిద ఆయనకు బుద్ధి చెప్పింది. మార్గ మధ్యములో యెహోవా దూత కత్తి పట్టుకుని నిలబడినప్పుడు ఆ గాడిద మార్గము గుండా వెళ్లకుండా ప్రక్కకు పోతే అతడు కొరడాతో కొడుతూ, ఎందుకు నువ్వు మార్గం నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నావు అని అడిగితే ఆ గాడిద అంద, నీకు కనిపించట్లేదా? యెహోవా దూత ఖడ్గం పట్టుకుని మార్గం మధ్యలో నిలబడ్డాడు. నేను నీ దారిని మొదలుకుని ఏ రోజైనా మాట వినకుండా ఉన్నానా? దారి ఉచ్చిపెట్టి పక్కదారిని వెళ్ళానా? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాను నేను అలా ప్రక్కకి అంటే, దేవుని దూత ఖడ్గం పట్టుకుని దారిలో ఉన్నాడు. ఎలా వెళ్ళమంటావు నన్ను అని ఎవరు చెప్పారా మాట? గాడిద చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే వాక్యలో రాయబడుతుంది, యెహోవా ఆలోచన ఎంతకాలం నిలబడుతుంది? సదాకాలం నిలుస్తుంది. రెండవది ఆయన సంకల్పము తరతరముల వరకు నిలిచునని రాయబడ్డది. ఇదే 33వ కీర్తనలో 9వ వచనంలో రాయబడుతున్న మాట ఏమిటంటే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. అందరూ స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. వారు చేసిన రెండవ ప్రార్థన ఏం ప్రార్థన అంటే,
అయ్యా మొదటి ప్రార్థన ఏమిటి? మేము నడవవలసిన మార్గము నీవు నాకు తెలియచేయాలి. రెండవది, మేము చేయవలసిన కార్యములు నీవు మాకు తెలియచేయమన్నారు. ఇది 33వ కీర్తన 9వ వచనంలో ఏముంది? ఆయన మాట సెలవీయగా ఏం జరుగుతుంది? దాని ప్రకారమాయను. రెండవది, ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడెను. ఆయన ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుందట? కార్యము స్థిరపరచబడెను. ఇంకొకసారి చెప్పండి మరొకసారి ఆయన ఆజ్ఞాపిస్తే కార్యం అంటే అర్థం ఏంటి? పనులు ఏం జరుగుతాయి? పనులు స్థిరపరచబడతాయి. అందుకని వాళ్ళందరూ అడిగారు ఇర్మియా దగ్గరికి వచ్చి, ఇప్పుడు రండి ఇర్మియా గ్రంథంలోనే ఇర్మియా దగ్గరకు వచ్చి 3వ వచనంలో వారు అడుగుతున్నారు, మేము నడవవలసిన మార్గమును మాకు తెలియచేయి, మేము చేయవలసిన కార్యములను మీ దేవునితో చెప్పు, ఆయన నీతో ఏం చెప్తాడో అది మీరు మాకు తెలియచేయండి అని అన్నారు. 6వ వచనానికి వచ్చేసరికి 6వ వచనం 42:6 ఇర్మియా గ్రంథం. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడిని యెహోవా మాట విన్నవారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపే విషయములో మన దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయుల మగుదము. స్తోత్రం కలుగునుగాక. అందరు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాళ్ళంటా ఉన్నారు, అయ్యా మేలే కాని కీడే కాని ఏదైనా పర్వాలేదు, దేవుడు చెప్తే ఒకవేళ మేలు జరిగినా పర్వాలేదు, లేకపోతే కీడు జరిగినా ఓకే. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారం మేము చేస్తాం. ఆ తర్వాత అంటున్నారు, మన దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయుల మగుదుము. ఏమవుతారంటే వాళ్ళు, దేవుడు ఏం చెప్తాడు ఈ మార్గం ఉండాలంటే వెళ్తాం మేము. అక్కడ ఏదైనా కీడు జరిగినా సరే లేదా మేలు జరిగినా సరే మేము వెంటనే విధేయులం అవుతాం. ఎందుకంటే ఆయన పంపిస్తున్న మార్గం కాబట్టి, ఆయన నడిపిస్తున్న మార్గం కాబట్టి. కీడైనా పర్వాలేదు, ఒక్కొక్కసారి నష్టం కలిగినా పర్వాలేదు, కానీ శాశ్వత కాలం ఈ నష్టం ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన నడిపించిన మార్గంలోనే వెళ్ళిన వారందరూ ఏమవుతారు? భూమిని స్వతంత్రించుకున్నంతగా వారు హెచ్చించబడుదురు. స్తోత్రం చెప్దాం అందరూ కలిసి. భూమిని స్వతంత్రించుకున్నంతగా వారు ఏమవుతారంటే వాళ్ళు హెచ్చించబడతారు. ఎందుకు హెచ్చించబడతారు? దేవుని మార్గము గనుక, దేవుని సంకల్పము గనుక, దేవుని కార్యములు గనుక, ఆ మార్గములో దేవుని కృప ఉన్నది గనుక, అది చూపించిన మార్గం దేవుడు చూపించిన మార్గము గనుక, ఆ మార్గంలో అప్పుడప్పుడు కొంచెం కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు కలుగుతాయేమో కానీ అవి ఎల్లకాలం ఉండవు. ఇంత కీర్తనకాడు సెలవిస్తున్నట్లుగా ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది, ఆయన సంకల్పము తరతరముల వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నడిపించిన మార్గం అయితే తరతరములు ఉంటాయి. ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ కొంచెం కష్టము, నష్టం, బాధ కలిగినా ఆ బాధ పర్మనెంట్గా ఉండేది కాదు అది. కానీ శాశ్వత కాలం ఉండేది ఏమిటో తెలుసా? దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెనలు, దేవుని నడిపింపు, దేవుని మార్గములో, దేవుని కార్యములలో ఉంటాయి. అందుకే వాళ్ళు అడిగారు, అయ్యా దైవజనుడా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే, ఇర్మియా గారి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే 10 రోజుల వరకు సమాధానం రాలేదట. ఎన్ని రోజుల వరకు అంట? 7వ వచనంలో ఉందన్నమాట. ఎన్ని రోజుల వరకు రాలేదంటే సమాధానం? 10 దినములైన తర్వాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయును గనుక చాలు. ఎన్ని రోజుల తర్వాత అంట? మరి ఆగుతామో మనం? అయితే ఈ లోపల సంపాదించిన ₹1,00,000 తొందర పెట్టేస్తే మనకి ఏం వ్యాపారం చేయను కుదురుండదు ప్రాణం. ప్రార్థన చేసావు కానీ సమాధానం వచ్చే వరకు, ఆన్సర్ వచ్చే వరకు ప్రాణం కుదురుండదు. అది అయిపోయే వరకు మనసు కుదురుండదు. ఏదోటి పెట్టేయాలి, తగలెట్టేసుకోవాలి అంటనే, ఏదోటి చేసేయాలి, నష్టపోవాలి అంటనే. అసలు దేవుడు మాట్లాడతాడా? దేవుడు స్వరం విందామా? దేవుడు ఏ ఆలోచన చెప్తాడు? ఏ మార్గం కూడా నడిపిస్తాడు? ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి చెప్పమన్నారు. కానీ ఈయన చెప్తే ఈయనేమో దేవునితో మాట్లాడాడు. ప్రభువా వీళ్ళు అడుగుతున్నారు, 2 విషయాలు అడిగారు నన్ను. ఏ మార్గం గుండా వెళ్ళమంటావని అడుగుతున్నారు. రెండవది, నీ కార్యాలు ఏంటని అడుగుతా ఉన్నారు. ఏ కార్యం చేయబోతున్నావు? ఏ కార్యం చేస్తే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు చెప్పమని అడుగుతున్నారు అని అంటే ప్రార్థన చేశాడంటే. కానీ 10 రోజుల వరకు ఇర్మియాతో దేవుడు మాట్లాడలేదు. 10 దినముల తర్వాత దేవుడు ఇర్మియాతో